పబ్లిక్ లైఫ్ లో ఉన్న అందరూ చేయాల్సిన పని ఆయన లీడ్ చేశాడు. ఎస్, మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు కుప్పం ప్రసాద్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి మాట్లాడండి సార్. ప్రసాద్ గారు నమస్తే, వినిపిస్తుందండి. ఎస్, వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను. ఎస్, సయ్యద్ రఫీ గారు, సో ఎలా చూడాలి, మీరేం చెప్తారు? నమస్కారం సతీష్ గారు, బాగున్నారా? బాగున్నారండి, చెప్పండి. సాంబశివరావు, చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. నమస్కారం. నమస్కారం. ఆంజనేయ రెడ్డి గారు, అలాగే కుప్పం ప్రసాద్ గారు, అందరికి కూడా నమస్కారం. అలాగే ప్రైమ్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు ఈరోజు మంచి చర్చ పెట్టారు. అది ప్రజల్లో ఉన్నటువంటి చర్చే మీరు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఈ 6 నెలల్లో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆయన ప్రవర్తన ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే సమస్య ఎక్కడుందో అక్కడికి ఆయన వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టుకి ఆయన వెళ్ళిన తర్వాత, సీజ్ ద షిప్ అన్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చింది. బియ్యమే కాదు, అసలు పోర్టు వ్యవహారమే బయటకు వచ్చింది. కర్ణాటక వెంకటేశ్వర గారు వచ్చి నా పోర్టు లాక్కున్నారని చెప్పాడు. చాలా పెద్ద తిమింగళాన్ని బయటికి లాగినట్టు అయింది. ఏదో చిన్న చేపలను పడటానికి వెళ్ళి పెద్ద తిమింగళం బయట. ఎస్ రఫీ గారు, కంటిన్యూ చేద్దాం సార్. ఆంజనేరెడ్డి గారు, సో అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇస్తారు, బట్ ఇచ్చిన హామీలు స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి అవి నెరవేర్చడంతో పాటు సతీష్ గారు చెప్పడం అవ్వలేదు. లేదు, మీరు కట్ అయిందని మళ్ళీ వస్తారని వెళ్ళాను నేను. ఎస్, మాట్లాడండి రఫీ గారు. మీరు బ్లాక్అవుట్ సిగ్నల్ పోయింది, మీది సిగ్నల్ పోయి మళ్ళీ వచ్చింది. పోలేదు, రైట్, తర్వాత చెప్పండి. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి ఓపెన్ టాప్ జీప్ లో అక్కడ తిరిగి 24 ఎకరాలని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాన్ని బయట పెట్టారు. ఇంకా అటవీ భూముల వ్యవహారం కూడా అక్కడ సర్వే జరుగుతూ ఉంది. అది కాకుండా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అంశం మీద ఆయన పిఠాపురంలో ఒక గర్జన చేశారు. దాంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ అప్రమత్తం అయిపోయింది. అంతేకాకుండా ముఖ్యంగా నిన్న కడపలో జరిగినటువంటి ఎంపీడీఓని అసలు అన్యాయంగా కొట్టాడు. అతను వాళ్ళ మదర్ ఎంపీడీఓ, ఇతను మాజీ ఎంపీడీఓ, ఆమె రూమ్ తాళాలు ఇవ్వమంటాడు. అతను ఎస్సీ ఆఫీసర్ ఇష్టం వచ్చినట్టు బాధేశాడు పట్టుకొని. అక్కడికి ఆయన స్వయంగా వెళ్ళిపోయాడు. ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించాడు ఎంప్లాయీస్ లో. కాబట్టి ఒక మాస్ హీరోగా ఏమైతే ఆయనకి క్రేజ్ ఉందో, ఒక మంచి పరిపాలన దక్షకుడుగా కూడా ఆయనకి పేరు వచ్చింది. చక్కగా పరిపాలన చేస్తా ఉన్నాడు. అయితే మీరు గమనించవలసిన అంశం ఏంటంటే, మీరు కానీ వీక్షకులు కానీ గత 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం 6 నెలల్లో ఏ రకంగా పనిచేసిందని మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చాడంటే మీరు చూడండి, ఒక ఆయనకి 980 మంది సెక్యూరిటీ ఇంటి దగ్గర ఉంటారు బయటకు వచ్చిన. అది కాకుండా జిల్లాల నుంచి 2000 మందిని తీసుకొచ్చేవాళ్ళు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభోత్సవానికి బటన్ నొక్కుడికి వెళ్తే 2000 మంది పోలీసులు ఆ ఊరు నిండా ఉంటారు. ఆ ఊర్లో కర్ఫ్యూ ఉంటుంది, ఆ ఊర్లో బ్యారిగేడ్స్ ఉంటాయి. నేషనల్ హైవే సరే ట్రాఫిక్ మళ్ళీ చేస్తారు. పరదాలు పైన ఆయన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు. అలాంటి ఏమీ లేకుండా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సాదాసీదాగా వెళ్తా ఉన్నాడు. మొన్న పోలవరం దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు 3వ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నా గురించి ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు, 2 కలిసేవాళ్ళని రానివ్వండి అని చెప్పి. అంటే గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, అలాగే ఇతర మంత్రులు కూడా ప్రజలకు చేరువలో ఉన్నారు. ప్రతి కార్యాలయంలో, మా తెలుగుదేశం కార్యాలయంలో, జనసేన కార్యాలయంలో, అలాగే బీజేపీ కార్యాలయంలో కూడా మా దగ్గర ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు కాబట్టి మంత్రంతా కూడా మంత్రులు వస్తా ఉన్నారు. రోజు వాళ్ళు ఎమ్మెల్యేను, ఒక చైర్మన్ ఉంటారు. అలా జనసేనలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు అక్కడ ఉంటున్నారు.
రోజు ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి బీజేపీ కూడా ప్రజల దగ్గర నుండి వచ్చే విజ్ఞాపనలు తీసుకోవటం, రెవెన్యూ సదస్సులు జరపటం, అలాగే పంచాయతీ సభ, గ్రామ సభలు జరపటం. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవటం, సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమై ఉంటే పరిష్కారం చేయటం, లేదా సెక్రటరియట్కి పంపించడం అనేది ఈ 6 నెలల్లో విపరీతంగా జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. రైట్. అంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేకపోయారు, మంత్రులు అసలు సెక్రటరియట్కి రాలా, సెక్రటరియట్ బోసిపోయి ఉండేది. నేను ఇప్పుడున్నారు చూడండి, చీఫ్ సెక్రటరీగా వచ్చారు, కొత్త చీఫ్ సెక్రటరీ. ఆయన ఎన్నికల అధికారిగా ఉండేవాడు, కేంద్ర ఎన్నికల అధికారిగా ఉండేవాడు. ఆయన దగ్గరికి మేము కొన్ని సమస్యలు తీసుకెళ్ళి చెప్పినప్పుడు నిర్మానుషంగా ఉండే సెక్రటరీ. ఏ పేషీలు కూడా మంత్రి ఉండేవాడు కాదు. ముఖ్యమంత్రి ఆయన ఇంటి దగ్గర ఆయన పేషి, మంత్రుల ఇంటి దగ్గర మంత్రుల పేషీలు, సెక్రటరీకి వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు మంత్రులందరూ సెక్రటరీకి వస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గం తిరుగుతున్నారు, రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టైల్, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టైల్. చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్లు పంపిణీ స్వయంగా ఆయన వెళ్తున్నారు. అక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించడం, స్కూటర్లు ఇవ్వటం, ఆటోలు ఇవ్వటం, వాళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వటం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు 80,000 కోట్లతో నదుల అనుసంధానం. మీరు నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. వేరే వాళ్ళ వాయిస్ కూడా తీసుకోవాలి. కంటిన్యూ చేద్దాం రఫీ గారు కంటిన్యూ చేద్దాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని ప్రజలు చూశారు. ఎందుకంటే వైసీపీ 2 ధర్నాలకు పిలిపించింది, ఎక్కడ కూడా ప్రజల స్పందన లేదు. వాళ్ళే ఏదో మమ అనిపించుకొని పునరాలోచనలో పడ్డారు. జరుగుతా ఉంది. ప్రసాద్ గారు వస్తారు, మీ దగ్గర కూడా వస్తాను. ఆంధ్రెడ్డి గారు వాయిస్ కూడా తీసుకుందాం. ఆంధ్రెడ్డి గారు